నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు సన్నద్ధమవుతుంటారు. వీరందరికీ 2 సెషన్స్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి పద్ధతిలో పరీక్ష నిర్వహించేందుకు వీలుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య జేఈఈ మెయిన్ సెషన్ 1 నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ మధ్య సెషన్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలు జరిగే ఖచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని వారు తెలిపారు. సెషన్ 2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా ఎగ్జామినేషన్ జరిగే సిటీల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జేఈఈ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా అభ్యర్థులంతా అందుకు అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఎన్టీఏ అధికారులు కోరారు. దానివల్ల దరఖాస్తుల ప్రక్రియ తదుపరి దశల్లో ఎదురయ్యే అన్ని ఇబ్బందులు అధిగమించడానికి వీలవుతుందని, దరఖాస్తుల తిరస్కరణ, ఇతర సమస్యలు తొలగిపోతాయని వారు భావిస్తున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి సర్టిఫికేట్ ఆధారంగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలని, అలాగే తాజా ఫోటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు కరెక్ట్ గా ఉన్నాయో లేదు కూడా సరిచూసుకుని అవసరమైతే అప్డేట్ చేసుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచించారు. దివ్యాంగ అభ్యర్థులకి యూడిఐడి కార్డు చెల్లుబాటు అవుతుందని, అయితే రెన్యువల్ చేయించుకుని అప్డేట్ గా పెట్టుకోవాలని కోరారు. రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సిఎల్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకుని ఉండాలని అధికారులు కోరారు. www.nta.ac.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని ఎన్టీఏ డైరెక్టర్ పరీక్షలు విభాగం వారు ఒక ప్రకటనలో తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వాళ్ళు ప్రకటించారు.